సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ కుమారి ఆంటీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతుంది అని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. మామూలుగా సోషల్ మీడియాలో ఎవరు ట్రెండింగ్ అయినా సరే ఆ తర్వాత మనం బిగ్ బాస్ హౌస్లో వెంటనే చూసేస్తున్నాం వాళ్ళని. మరి ఇప్పుడు కుమారి ఆంటీని కూడా బిగ్ బాస్ హౌస్లో చూసే అవకాశం ఏమన్నా ఉందా సార్? అంటే ఎలా అయిపోయిందంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గారు ఎప్పుడైతే ఆయన ఎట్లా బిగ్ బాస్లోకి వచ్చారో సోషల్ మీడియాలో బాగా ఫెమిలియర్ నేము ఫేమ్ వచ్చిన వాళ్ళు బిగ్ బాస్కి వస్తారన్నట్టుగా ఒక ఆనవాయితీ ఏదో చూపిస్తున్నారు. బట్ పల్లవి ప్రశాంత్ గారు కూడా ఇంచుమించు 3వ సీజన్ 4వ సీజన్ నుంచి ట్రై చేస్తే ఆయన 7th స్టేషన్కి వచ్చాడు. అనూహ్యంగా కొన్ని రకాల సెట్టింగుల ద్వారా మొత్తానికి ఆయన విన్నర్ అయిపోయాడు. సెట్టింగ్లే అని అంటున్నాను, తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఓటింగు రేటింగ్ అంటే మళ్ళీ అది వేరే కథ, అదేం లేదు మనకు తెలిసిపోతుంది డైరెక్షన్ అనేది. అంటే కేవలం ఈయన రైతు బిడ్డగా సానుభూతి గెయిన్ అవ్వడంతో అది బాగా వర్కౌట్ అవ్వడం, రేటింగ్లో వర్కౌట్ అవ్వడం, మొత్తానికి డెసిషన్ మా వాళ్ళు అలా డెసిషన్ తీసుకున్నారు, బిగ్ బాస్ వాళ్ళు. సో ఇంకప్పటి నుంచి ఏమిందంటే ఎవరు మీరు అన్నట్టు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినా కూడా వాళ్ళని తీసుకుంటారు. అండ్ మోర్ ఓవర్ బిగ్ బాస్లో ఉన్న కాన్సెప్ట్ కూడా ఎలా ఉందంటే మొదట్లో ఓన్లీ కొన్ని కళారంగాలకు సంబంధించిన వాళ్ళనే పిలిచేవాళ్ళు. స్టార్టింగ్ మీరు చూస్తే 1-2 ఎపిసోడ్లు. ఆ తర్వాత నుంచి ఎలా అయిపోయిందంటే ఇట్లా మీరు అన్నట్టు యూట్యూబర్లు గాను ట్రెండీగా ఉండే వాళ్ళని, సోషల్ మీడియాలో బాగా ఫేమ్ ఉన్న వాళ్ళని, లేదా ఒక పర్టికులర్గా వాళ్ళ ఒక డిఫరెంట్ యాంగిల్లో బాగా షార్ట్ ఫిల్మ్స్ చేసి వాళ్ళు నేమ్ తెచ్చుకున్న వాళ్ళు కానీ, లేదంటే బాగా సాంగ్స్ వాళ్ళ మటుకు వాళ్ళే సొంతంగా రాసి కంపోజ్ చేసుకున్న వాళ్ళు కానీ, మొత్తానికి కళలకు రిలేటెడ్గా ఉండేది. బట్ లాస్ట్ 2-3 సీజన్ నుంచి చూస్తే ఆ కళలకు సంబంధించిన కాదేది బిగ్ బాస్కి అనర్హం, బిగ్ బాస్ టైటిల్కి కానీ బిగ్ బాస్లో ఎంట్రీకి కానీ అనర్హం అన్నట్టుగా చాలా రకాలుగా ఒక్కొక్కరు హైప్ అవుతున్నారు. ఇప్పుడు ఆయన ఎవరు బోలే అని ఉన్నారు, ఆయన ఓన్లీ సాంగ్స్, నేను బోలే అంటే హీరో అన్నట్టుగా ఏదో ఒక సినిమా కూడా చేశారు. అవును, ఆ విధంగా అంతకుముందు గంగవ్వ కూడా ఇట్లా ఆవిడకి అసలు యూట్యూబ్ ఛానల్ కూడా ఏం లేదు. బట్ ఇలాగే ఇప్పుడు మీరు అంటున్న కుమారి ఆంటీ లాగే ఆవిడ ఒక క్లిక్ అవ్వడం, ఆవిడ మళ్ళీ బిగ్ బాస్లోకి రావడం. బిగ్ బాస్లోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు పెట్టే టిపికల్గా డిఫరెంట్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గేమ్స్ అన్నీ కూడా తట్టుకొని నిలబడగలిగితేనే అది కదా ఫైనల్ విన్నారు. అలా ఏం లేదు, రకరకాల రంగాల నుంచి రకరకాల డిఫరెంట్ ఏజ్ ఫ్యాక్టర్ను కూడా తీసుకొచ్చి పెట్టడము. అందరూ ఒకేలాగా ఎలాగ ఆడగలుగుతారు? ఆడలేరుగా. ఇప్పుడు శివాజీ గారు ఉన్నారు, ఆయన చాణక్య అని పేరు వచ్చింది కానీ అన్ని గేమ్స్ అని పార్టిసిపేట్ చేయలేకపోయాడు. ఏజ్ కూడా సహకరించాలి కదా. ఇప్పుడు 20 ఏళ్ళ కుర్రోడు గెంతి ఫ్రీగా మూవ్ అయిన దానికి 50 ఏళ్ళ కుర్రోడు మూవ్ అయిన దానికి తేడా లేదా? గంగవ్వ లాంటి ఆవిడ గేమ్స్ ఏం ఆడుతుంది. తర్వాత అంతకుముందు ఫస్ట్ సీజన్కో సెకండ్ సీజన్కో బాబు గోగినేని వచ్చారు, ఆయన ఒక నాస్తికులు సంథింగ్, ఆయన ఒక డిఫరెంట్గా ఆయన కూడా తీసుకున్నారు. అంటే రకరకాల విభిన్న కళలకి విభిన్న రంగాలకి చెందిన వాళ్ళని తీసుకొచ్చి అందరినీ, అంటే డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఉన్నవాళ్ళు, డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టి వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్స్గా బతికితే, మనుగడ సాగిస్తే ఎలా ఉంటుంది, ఏ సందర్భాల్లో వాళ్ళ ఆర్గ్యుమెంట్ వస్తాయి, ఏ సందర్భాల్లో వాళ్ళు ఎలాగ వాళ్ళ మధ్య పొరపచ్చలు ఎలా వస్తాయి అనేది కాన్సెప్ట్. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే బిగ్ బాసే కాన్సెప్ట్ ఇచ్చేస్తున్నారు. ఊరికే వాళ్ళు రెచ్చుకోవడానికి ఇప్పుడు కంపల్సరీగా నామినేషన్ వేయాలి, వీళ్ళు వేసిన వాళ్ళని వేయకూడదు, వాళ్ళు గ్రూపులు పెట్టడం, అంటే తగిలించి తమాషా చూసినట్టుగానే ఉంటుంది. మొన్న 7th సీజన్కి వచ్చేసరికి మాత్రం క్లియర్గా శివాజీ గారు చెప్పేశారు, ఆయన ప్రతి నామినేషన్లో కూడా స్టార్ట్ చేసావయ్యా ఇంకా చేయలేదేంటో అనుకుంటున్నాను అన్న. అంటే క్లియర్గా బిగ్ బాసే తగ్గు పెట్టడం, బిగ్ బాసే మళ్ళీ క్లియర్ చేయడం, బిగ్ బాసే ఆర్గ్యుమెంట్ చేసేలా చేయడం, బిగ్ బాసే మళ్ళీ పనిష్మెంట్ ఇవ్వడం. అంటే చురకం ఆయనే పెడతాడు, పెన్న ఆయన రాసేస్తున్నాడు కదా. సో ఇది ఒక రకమైన ఆట విడిపోయిపోయింది. జనాలకు కూడా దాని గురించి నెక్స్ట్ టైం డిస్కషన్లు, అక్కడ ఏదో విన్నర్ అయితే అదేదో వరల్డ్ కప్ తెచ్చాడు అన్నట్టుగా ఆ స్టూడియో దగ్గరికి వెళ్ళిపోయి మిగతా వాళ్ళ కార్లు అద్దాలు పగలగొట్టేసి ట్రాఫిక్ అంతరాయం కలిగించేసి ఇదొక అసలు నిజంగా ఈ నెక్స్ట్ సీజన్లో బిగ్ బాస్కి మన ద్వారా ఇప్పుడు మనం సజెస్ట్ చేద్దాం ఏంటంటే, ఎవరైతే విన్నర్స్గా అయినప్పుడు కారు అద్దాలు ఎక్కువ బదలు కొడతాడో వాడిని కూడా కంటెస్టెంట్గా బిగ్ బాస్లో పెట్టిద్దాం. బాగుంది కదా ఈ థాట్, అలా పెట్టించిస్తే బాగుంటుంది. ఇప్పుడు కుమార్ ఆంటీ ఉన్నారు, ఆవిడ బతుకు తెరువు కోసం ఏదో చేసింది, ఎవరో అమ్మ ఇలా ఉన్నారు కదా ఏంటి మీరు ఎంత సంపాదిస్తున్నారంటే ఫ్లోలో చెప్పింది. ఫ్లోలో చెప్తే ఇంక ఈవిడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మనిషి, ఈవిడిది ఏదో ఇబ్బంది పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు,
జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు మనుషులు మాకు వీళ్ళే చాలు సెలబ్రిటీలు, ఈ కింద సామాన్యులే, మాకు సెలబ్రిటీ అవసరం లేదని జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు స్టేట్మెంట్. వెంటనే టీడీపీ వాళ్ళు ఏంటి, మీరు అందుకే నిజంగా మీ వాళ్ళు సెలబ్రిటీలు అయితే మీ రాష్ట్రం వదిలించి పక్క రాష్ట్రం హైదరాబాద్ ఎందుకు వచ్చారని వీళ్ళు. సరే జగన్మోహన్ రెడ్డి అంటే గట్టదు కాబట్టి రేవంత్ రెడ్డి పోలీసులు పెట్టి పంపించేసి తీయించేశాడని ఒకడు. ఇంక నరం లేని నాలుకండి, ఇంక తిరుగుతూనే ఉంటుంది. ఎవడికి నచ్చింది వాడు రాసేయడం, నా వార్తలు నా ఇష్టం అన్నట్టు అయిపోయింది కదా. సో ఆవిడేదో బ్రతుకు తెరువు కోసం ఆవిడకి చేసుకుంటుంది. ఆవిడకి అడిగిన సందర్భంలో క్యాజువల్గా చెప్పింది, నా పేరుని ఇల్లు నేను రోజుకి, ఎందుకంటే ఆవిడ క్యాజువల్గా చెప్పాల్సి వచ్చింది. ఆవిడకి రోజుకి 60,000 దాకా వస్తుందంట. 60,000లో ఒక 30,000 40,000 తీసినా ఇంక 20,000 రోజుకి మిగులుతుంది. రోజుకి 20,000 అంటే నెలకి ఎంత పడింది, 6 లక్షలు ఎంత పడింది కదా. 6 లక్షలు సంపాదించుకుంటుంది ఈవిడ, అసలు సూపరు అన్నట్టుగా అనుకున్నారు. అంత వస్తుంది, నువ్వేం చేస్తాను, నాకు అంత లేదమ్మా, రావట్లేదు, నాకు మా ఊర్లో జగనన్న ఇచ్చిన ఇల్లు ఒకటి ఉందనే సందర్భంలో చెప్పిందే తప్ప దాన్ని ఇంకేది చినికి గాలివాన అయినట్టుగా ఎవరి దగ్గర 2 వార్తలు రాసి అంతా స్ప్రెడ్ అయిపోయింది కదా. ఆ స్ప్రెడ్ అయిపోయినతో ఆవిడ హైలైట్ అయిపోయింది. ఆవిడ అయిందా, మనం చేసాం కదా. నెక్స్ట్ పోలీసులు ఎందుకు తీయించేశారు, ట్రాఫిక్ అంతరాయంగా ఉన్నప్పుడు ఎవడు వీడి బండి వెనక వాడి బండి వాడు పెట్టి, మన కామన్ సెన్స్ ఉండవుగా. బండి ఎలా ఇప్పుడు తీస్తున్నా 5 నిమిషాలు అంటాడు తీయడు. వీడు వెళ్ళి అట్లా ఎవరితో కూర్చొని కూల్గా కబుర్లు చెప్పుకుని తినేంతవరకు బండి అలాగే ఉంటుంది. ఆడి వెనక వాడు వెనక వాడు, అలా ట్రాఫిక్ జామ్. పోలీసు వాళ్ళు ఇబ్బంది పడతారు. అమ్మ పక్క తీయలేదు బండి, నువ్వు అసలు బండి నీ బండి పెట్టడంలో ఇవ్వని వచ్చాను పోలీసులు అంటారు. దాని చిట్టు తిరిగి మొత్తం రేవంత్ రెడ్డి గారి వరకు వెళ్ళింది. ఎట్లా దీన్ని ఏది మొదలు ఏది అంత అంటే ఏం చెప్తావు చెప్పండి కదా. కాబట్టి ఇంక ఇలాగ హైప్ అయిపోయిన వాళ్ళందరూ రేపు బరిలెక్క గారు కూడా బిగ్ బాస్కి వెళ్తారు. ఇంక అలా అనుకోవచ్చా. ఇవాళ కుమార్ ఆంటీ, రేపు బరిలెక్క గారు, ఇంకో మొన్న ఆయన ఎవరండి వైజాగ్లో బోటు కాలిపోయి మిస్ అయ్యింది కదా, వైజాగ్ ఒక అబ్బాయి, పూర్ణ మార్కెట్ అబ్బాయి సంథింగ్. తర్వాత లోకల్ బై నాని, తర్వాత బరిలెక్క నన్ను కొట్టిందని చెప్పి ఎవరో ఒక ఆయన వస్తున్నాడు ఈ మధ్యన, నన్ను కొట్టిందని ఆయన. ఇంక ఇలాంటి వాళ్ళందరినీ బిగ్ బాస్లో తీసుకెళ్తే అదొక ఆనందం. మరి ఎట్లా ఏం మాట్లాడతాం చెప్పండి. కాబట్టి ఒక రూల్, ఒక గేమ్ అంటే ఇప్పుడు రాజకీయాలకు ఎలాగైతే గేమ్ రూల్స్ అంటూ ఉండవో బిగ్ బాస్ కూడా గేమ్ రూల్స్ లేనట్టున్నాయి అంతే కదా. వయసుకి అంతరం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా, కళలకి లేదా నిష్ణాతులుగా అంటే ఎవరి రంగంలో వాళ్ళు నిష్ణాతులుగా ఉండే వాళ్ళ సంబంధం లేకుండా ఎవడు సోషల్ మీడియా హైప్ అయితే వాడు తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఉన్నారు, నేను రైతు బిడ్డ అన్నారు. రైతు బిడ్డ ఇచ్చిన మొదటి మొక్కే ఆయన పోగొట్టేశాడు. రెండో మొక్క కదా నాగార్జున గారు ఇస్తే మళ్ళీ ఆ డైలాగ్ కొట్టిన తర్వాత సీరియస్నెస్ తీసుకున్నాడు. ఆయన కొట్టకపోతే సీరియస్నెస్ తీసుకోడుగా, మరి అప్పుడు ఆయన రైతు బిడ్డ అవుతాడు. అంటే విమర్శించాలని కాదు నా ఉద్దేశం. కాబట్టి జనాలందరూ కూడా ఎవరి వృత్తి ఎవరి కళ్ళ మీద ఇంట్రెస్ట్ కన్నా బిగ్ బాస్లోకి వెళ్ళి కనబడాలి, నేము ఫేము వచ్చేయాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. కాబట్టి చూద్దాం. మీరు అన్నట్టు బిగ్ బాస్లోకి వస్తే ఈవిడ వెర్షన్ ఎలా ఉంటుందో, అక్కడ కూడా ఆ బిగ్ బాస్లో అందరికీ వంట చేసి రోజుకి ఎవరు వంట చేసుకోవాలి కదా, ఈవిడే వంట చేసి పెడతారో, దానికి ఎటువంటి టాస్క్ ఇస్తారో బిగ్ బాస్. ఇవన్నీ వేస్ట్ అండి. ఇవన్నీ మనం సరదాగా మాట్లాడుకునే వరకు ఉంటాయి. కానీ వాళ్ళ ద్వారా ఇప్పుడు ఇలా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా, వాళ్ళు మన ఎక్స్పెక్టేషన్స్కి బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్ అట్లాంటి వాళ్ళని తీసుకోరు, వేరే వాళ్ళని తీసుకుంటారు. చూస్తున్నాను కావాలంటే ఆల్రెడీ ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ సెలక్షన్ స్టార్ట్ అవుతుంటుంది. ఏ రంగాలను ఎవరిని తీసుకోవాలి, ఏంటి బాగుంటుందని చూద్దాం. ఓకే సార్. ఓకే, మీకు బిగ్ బాస్లో అవకాశం వస్తే మీరు వెళ్తారా సార్? నాకు ఇలా ఒక్కరోజు కూడా ఉండలేదు. ఎందుకంటే ఇలా ముఖం మీద స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడితే ఎవరికి నేను నచ్చను. ఓకే, ఫస్ట్ అందరూ నామినేషన్ నాకే వేస్తారు, ఈయన బయట పంపించను అంటారు. కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇస్తారు చెప్పు, మళ్ళీ వాళ్ళకి ఇవ్వరు. అంత ప్రతిదీ కూడా లాబింగ్ అయిపోయింది. ఆ బిగ్ బాస్ టీంలో కూడా ఆ టీం మేనేజ్మెంట్ రికమెండ్ చేసినోడు ఒకడు, ఛానల్ రికమెండ్ చేసినోడు ఒకడు, లేదా ఒక పెద్ద సెలబ్రిటీ రికమెండ్ చేసినోడు ఒకడు, సోషల్ మీడియా కామన్గా తీసుకోవాలి కాబట్టి ఒకడిని నామకే వస్తే ఒకటి పెడతారా, బయటికి చెప్పాలి కదా, లేదురా బాబు జెన్యున్గా ఎవరెవరైతే మీ ఇమేజ్ ఉందో వాళ్ళనే తీసుకున్నారని చెప్తారు. కానీ అలాగటి ఇద్దరినే తీసుకుంటారు. మిగతా 13 మంది కూడా ఈ రికమెండేషన్ క్యాండిడేట్లే ఉంటారు. ఎక్కడైనా చూసుకోండి, అది క్రికెట్ టీం కానీ, రాజకీయ ప్రతినిధులు ప్రజాప్రతినిధుల సీట్లు కానీ, బిగ్ బాస్లో కానీ. బిగ్ బాస్ కూడా అట్లాగా రిఫరెన్స్లతోని ఇన్ఫ్లుయెన్స్లతో నడుస్తుందని అంటే చూడండి ఇంకా.